హలో అందరికీ, నేను మీ శరణ్య. వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శరణ్య. ఈరోజు నేను బూడిద గుమ్మడికాయతో కూరని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ బూడిద గుమ్మడికాయ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనకందరికీ తెలిసిందే కదా. ఎప్పుడు జ్యూస్లే కాకుండా ఒకసారి ఇలా కర్రీ చేసుకొని తినండి. ఇంట్లో అందరికీ చాలా చాలా నచ్చుతుంది. సో ఇక లేట్ ఎందుకండి, రెసిపీ చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక అందులోకి ఒక గుమ్మడికాయని నేను తొక్క తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పు శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మీరు కుక్కర్లో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలానే ఒక హాఫ్ స్పూను పసుపుని, అలానే ఒక స్పూను ఉప్పుని యాడ్ చేసుకొని మంచిగా వీటన్నింటినీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 20 నుండి 25 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉడకబెట్టుకోవాలండి. నేను ఒక 20-25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇలా పప్పుని మెదిపితే సాఫ్ట్గా అయిపోవాలి. అప్పటిదాకా మనం ఇలా బాయిల్ చేసుకొని పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి దాంట్లోకి ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర, అలాగే ఒక 4-5 వెల్లుల్లిని నేను ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఒక 4 పచ్చిమిర్చిని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసి మనము ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదండి, వాటన్నింటినీ అందులోకి యాడ్ చేసి మంచిగా ఈ పోపు మిశ్రమం అంతా ఆ ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన కర్రీ రెడీ అయిపోతుందండి. సో చూసారు కదండి ఎంత సింపుల్ వేలో చూపించానో. రెసిపీ నచ్చిందా? నచ్చితే లైక్ చేసి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం కుక్ విత్ శరణ్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.